హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని చాలామంది ఒకరిద్దరైతే పట్టించుకునేవాడిని కాదు. చాలామంది ఆస్పిరెంట్స్ నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. సార్, ఈ మెసేజ్ అనేది రియలా ఫేకా? మీకు ఆ మెసేజ్తో పాటు దాని గురించి క్లారిఫికేషన్ కూడా ఇస్తా. వీడియో చివరి వరకు అయితే చూడగలరు. మరి ఆ మెసేజ్లో ఫిబ్రవరిలో నోటిఫికేషను, ఏప్రిల్లో ఎగ్జామ్స్, మరి ఎగ్జామ్స్కి చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది అనేటువంటి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో నాకు ఎక్కువ మంది షేర్ చేస్తున్నారు కాబట్టి వీడియో చేస్తున్నాము. సో మెసేజ్ చేయకుండా వీడియో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో ఆ మెసేజ్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. సో 1200 రూపీస్ అమౌంట్ తీసుకుంటున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది కూడా ఒక డైలీ 3 సబ్జెక్ట్స్ షెడ్యూల్ వైజ్గా ఉంటుంది. ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. 19th అనగా ఈ రోజు నుంచే మీకు డైలీ 3 సబ్జెక్ట్స్, ఆ 3 సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క క్లాసెస్ ఏంటి, వాటి యొక్క ఎగ్జామ్స్ ఏంటి అనేది ప్రతిరోజు ఆ సబ్జెక్ట్స్ యొక్క షెడ్యూల్స్ ఏంటి, క్లాసెస్ ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి. బట్ అదే రోజే క్లాసెస్ వినాలి, అదే రోజే ఎగ్జామ్స్ రాసుకోవాలని లేదు. మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు క్లాసెస్ ఎగ్జామ్స్తో పాటు సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. మన షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుందో మీరు వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేయండి. ఆ మెసేజ్ చదివిన తర్వాత మీకు షెడ్యూల్ కూడా క్లియర్గా చెప్తా. నచ్చితే జాయిన్ కాగలరు, బట్ సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోవద్దు. ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి సోషల్ నెట్వర్క్స్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్, దాని గురించి మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే, ఫిబ్రవరిలో నివేదిక సమర్పించనున్న వన్ మ్యాన్ ఎస్సీ కమిషన్ అంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనకు తెలిసిందే. సో ఎస్సీ వర్గీకరణ పరంగా మనకు నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది అనేది అందరికీ తెలిసిందే. 2 లేదా 3 నెలల కల్లా సమర్పించాలి అని ప్రభుత్వం అయితే ఆదేశించడం అయితే జరిగింది. సో 2 months మనం సమయం తీసుకున్నా కానివ్వండి, ఇది నవంబర్, డిసెంబర్ అంటే జనవరిలో నేను నిన్న ఒక వీడియోలో చేశాను. ఏంటి, జనవరిలో సంక్రాంతికి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని నిన్న ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కావాలంటే అబ్జర్వ్ చేయండి. సో దీన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే, దీన్ని బేస్ చేసుకొని బదిలీల ప్రక్రియ అనంతరము ఫిబ్రవరి 20 నాటికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు. ఇది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, అఫీషియల్గా ఎవరికి తెలియదు. బట్ ఇది మరి ఈ న్యూస్ అనేది ఎవరు వైరల్ చేశారో తెలియదు కానీ, బట్ చాలామంది నాకు మెసేజ్ చేయడం వల్ల దీని గురించి మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ ఒకవేళ జరిగితే పిల్లలు ఎలా నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంది. మీరు ప్రిపరేషన్ ఇప్పుడు చేయకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మీరు చాలా నష్టపోతారు అనేటువంటి ఒక చిన్న సూచన మీకు అందించడానికి మాత్రమే వీడియో చేస్తున్నా. ఇన్ కేస్ ఫిబ్రవరి 20th నోటిఫికేషన్ ఇన్ కేస్ అదే టైంలో రిలీజ్ అయింది అనుకోండి, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము జనవరి, ఫిబ్రవరి మీకు ఆల్రెడీ చెప్పినటువంటి విషయమే. సో జనవరి సంక్రాంతి తర్వాతనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది అని నిన్న వీడియోలో కూడా తెలపడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఫిబ్రవరి 20న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. 45 రోజుల కాల వ్యవధిలోనే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ రంగం సిద్ధము. అంటే ఇక్కడ మీరు చేయాల్సిన, ఒకవేళ ఇదే కానీ కరెక్ట్ అయితే, మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని మాత్రం మీరు ఆలోచించారు అనుకోండి, ఇలా 45 days 50 days సమయం ఇస్తే మాత్రము, ఈవెన్ 2 months సమయం ఇచ్చిన కానీ మీరు 100% నష్టపోతారు. ఇప్పటి వరకు వెయిట్ చేసి ఆ లాస్ట్ మూమెంట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చేసేటువంటి తప్పులు మీ జీవితాన్నే మార్చేస్తాయి. ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి డిఎస్సి అని అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని మాత్రం అనుకున్నారనుకోండి, చాలా సఫర్ అవుతారు. ఇది మాత్రము 100% అయితే చెప్పగలను. ఇంకోటి, చాలామంది ఆస్పిరెంట్స్ టెన్షన్స్, ఒత్తిళ్ళు అవన్నిటికీ ఎగ్జామ్స్ మూమెంట్లో లోన్ అవుతూ ఉంటారు. అలా ఎందుకు లోన్ అవుతారు అనేది కూడా క్లారిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు చదవకుండా మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, సిలబస్ ఎక్కువ కనిపిస్తుంది, డేస్ తక్కువ కనిపిస్తాయి. దానివల్ల ఇంత సిలబస్ని అంత తక్కువ రోజుల్లో మీరు కవర్ చేయలేక తెలిసినటువంటి బిట్స్ కూడా తప్పు చేయడము,
తెలిసిన సబ్జెక్ట్ కూడా సరిగా చదవలేకపోవడము, ఇవన్నీ మీరు ఎప్పుడు లోనవుతారు అంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ సిలబస్ కవర్ చేయాలనేటువంటి మైండ్ మీకు స్ట్రెస్ ఏర్పడుతుంది. ఆ స్ట్రెస్‌లో మీకు తెలిసిన సబ్జెక్ట్ కూడా సరిగా చదవలేరు. ఇది మాత్రం 100% అయితే వాస్తవము. నేను ఒక్కటే చెప్పగలను. ఈ న్యూస్ అనేది రియలా? ఫేక్ అనేది పక్కన పెట్టేసేయండి. ఈ న్యూస్ అనేది రియలా? ఫేక్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇలాంటివి మీరు షేర్ చేయవద్దు. ఎవ్వరికీ షేర్ చేయవద్దు. మీ ప్రిపరేషన్‌లో మాత్రమే మీరు ఉండండి. ఇలాంటి న్యూస్ మీరు పట్టించుకుంటే మాత్రము మీ ప్రిపరేషన్ సరిగా కొనసాగించలేరు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. సో, ఇంకో విషయం క్లారిటీ ఇవ్వగలను నేనైతే. నోటిఫికేషన్ డిలే అయ్యే కొద్దీ నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్‌కి తక్కువ సమయం అయితే పక్కాగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పింది. ఏమని? 2025 జూన్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేసరికి 2025 జూన్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేసరికి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్‌లో ఎవరైతే రిక్రూట్‌మెంట్‌లో సెలెక్ట్ అవుతారో వారికి డైరెక్ట్ టీచర్ పోస్టులు కరెక్ట్‌గా ఆర్డర్స్‌తో పాటు స్కూల్లో ఒక ఉపాధ్యాయుడిగా చూడాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకు ఆల్రెడీ అఫీషియల్‌గా గవర్నమెంట్ అయితే చెప్పింది. అంటే ఏది ఏమైనా కానివ్వండి 2025 జూన్ నాటికల్లా రిక్రూట్‌మెంట్ కంప్లీట్ అయిపోయి పోస్టింగ్‌లో ఉండాలి అని ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పింది. కాబట్టి నోటిఫికేషన్ డిలే అవుతుందనుకోండి, కొంచెం ఫిబ్రవరి లేదా జనవరి, ఫిబ్రవరి అలా వచ్చిందనుకోండి. సో, నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ టైంకి చాలా తక్కువ సమయం ఉంటుంది. సో, 45 డేస్, 50 డేస్ సమయం ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 3 మంత్సే ఉండాలని రూల్ లేదు. మళ్ళీ చెప్తున్నాము. 3 మంత్స్ అనేది టెట్‌కి 3 మంత్స్ అనేది అదే మన యాస్పిరెంట్స్ అడగడం వల్ల గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 3 మంత్స్ ఇచ్చారు. 3 మంత్సే పక్కాగా ఉండాలని రూల్ లేదు. సో, అఫీషియల్ పరంగా మన గవర్నమెంట్ ప్రకారము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేస్ టు 50 డేస్ గ్యాప్ ఉంటే అది రిక్రూట్‌మెంట్ అనేది జరుపుకోవచ్చు. సో, మాక్సిమమ్ 45 డేస్. సో, 45 డేస్ టు ఒక 2 మంత్స్ అంతే. అంతేకాని ఖచ్చితంగా 3 మంత్స్ ఉండాలని రూల్ లేదు. కాబట్టి ఈ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారనుకోండి, 45 డేస్, 60 డేస్ గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారనుకోండి, ఆ టైంలో అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రము చాలా సఫర్ అవుతారు అనేది మాత్రము హైలైట్ చేసుకోండి. ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఉన్న సమయాన్ని మాత్రము రివిజన్ కోసం ఉపయోగించుకోండి. అప్పుడు 40 డేసా, 50 డేసా, 2 మంత్సా, 3 మంత్సా, అది వాట్ ఎవర్ మేబీ, అది ఎన్ని నెలలైనా కానివ్వండి, ఎన్ని రోజులైనా కానివ్వండి, ఆ సమయాన్ని మీరు కరెక్ట్‌గా రివిజన్ కోసం ఉపయోగించుకోవాలి. అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి సిలబస్ కంప్లీట్ చేసుకునేటువంటి ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి అని మాత్రము నేను ఒక సలహా అయితే ఇవ్వగలను. ఒక ఫ్రెండ్‌గా సలహా అయితే ఇవ్వగలను. సో, ఈ న్యూస్ అనేది సోషల్ నెట్వర్క్స్‌లో బాగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను వీడియో చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇప్పుడే చెప్పాను కదా. సో, మెసేజెస్ చేస్తున్నారు. ప్రతి మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేము. సో, చాలా వరకు సార్ ఈ న్యూస్ రియలా? ఫేకా? ఒకవేళ మనం రిప్లై ఇవ్వలేదు అనుకోండి, సార్ మెసేజ్‌లో కూడా సార్ రిప్లై ఇవ్వరు అనేటువంటి ఒక బ్యాడ్ నేమ్ వస్తది. కాబట్టి ఒక వీడియో తీసి గ్రూప్‌లో షేర్ చేశామనుకోండి, అది రియలా? ఫేకా? సో, ఈ షెడ్యూల్ ఒకవేళ నిజమైతే పిల్లలు ఎంతవరకు నష్టపోతారు అనేది ఒక సందేశం ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. ఇన్ కేస్ ఏది ఏమైనా కానివ్వండి, నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్‌లో సిలబస్ కంప్లీట్ చేసుకోండి. గవర్నమెంట్ క్లియర్‌గా చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. మీ ప్రిపరేషన్‌లోనే ఉండండి. మీరు సన్నద్ధం అవ్వండి. మీ ప్రిపరేషన్‌లోనే ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉన్నా కానివ్వండి, ఆ సమయాన్ని మీరు ఫోకస్ చేయాలి అంటే అది రివిజన్ కోసం మాత్రమే వినియోగించుకోండి అని నేనైతే క్లియర్‌గా అయితే చెప్పగలను. బట్ ఇది రియలా? ఫేక్ అనేది ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. ఎవరికీ తెలియదు. బట్ నేనిచ్చేటువంటి సలహా మాత్రము మీ ప్రిపరేషన్ ఆపొద్దు. ఇలాంటి న్యూస్‌లు మాత్రము అవాయిడ్ చేయండి. అసలు పట్టించుకోవద్దని మాత్రం క్లియర్‌గా అయితే చెప్పగలను. ఎనీహౌ మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో క్లియర్‌గా చెప్తా. ఇన్ కేస్ మన ఎగ్జామ్‌లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. మన షెడ్యూల్ ప్రాసెస్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్‌కి ఈరోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మనమైతే 80 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. దీని ప్రకారం అయితే నోటిఫికేషన్ వచ్చేలోపే సిలబస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులకి కండక్ట్ చేస్తాం కాబట్టి రివిజన్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి పే చేస్తే చాలు, ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ. లేట్ చేయకుండా మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
సో 19th అనగా ఈరోజు ఆల్రెడీ డే 1 షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్. పేమెంట్ గ్రూప్ వాళ్ళకి ఎవరైతే అమౌంట్ పే చేసుకుంటే వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చాము, క్లాసెస్ ఇచ్చాము, ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము. డైలీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేంటి 3 సబ్జెక్ట్సే ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ ఉండవని మీరు క్వశ్చన్ వేయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్, అంతకన్నా ఎక్కువ చదివినా కానీ మీకు కష్టము. సో ఒక్క సబ్జెక్ట్ కూడా చదవద్దు. మీరే ఓన్గా అయినా కానీ షెడ్యూల్ వేసుకొని డైలీ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని అలా ఒక ప్రణాళికతో చదవండి. 100% అయితే మీరు సక్సెస్ కాగలరు. ఫస్ట్ షెడ్యూల్లో మనకు మ్యాథ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా దృక్పథాలు ఇచ్చాము. ఒక ఆర్డర్ సీక్వెన్స్. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్స్ బేస్ చేసుకొని మనము క్లాసెస్, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. బట్ ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఉంటుంది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీరు పర్ఫెక్ట్గా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించగలరు. ఇలా మీకు ఇక్కడే చూడండి, మీకు ఇక్కడ ఈవీఎస్ యాడ్ అయింది. అంటే విద్యా దృక్పథాలు 10 days కల్లా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్ యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 1 by 1 మీకు 75 to 80 days కల్లా పక్కాగా సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇలా ఒక ప్రణాళికతో చదివితే 100% అయితే మీరు సక్సెస్ అయితే సాధించగలరు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272.